ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్ముల్ని నింపునుగాక. పౌలు చాలా స్పష్టంగా రోమీల పత్రిక రాస్తూ వారికి ఆశీర్వాదములు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకోండి, మీరు పొందుకుంటారు అనే ఆశీర్వాదం తెలుపుతూ దానివల్ల నిరీక్షణ కలవారవుతారు. మన నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థనలో మన చిట్టాలన్నీ తీసుకొని వెళ్ళి, మన విజ్ఞాపనలన్నీ తీసుకొని వెళ్ళి ఇంత పెద్ద చిట్టా దేవుని దగ్గర పెట్టడం కాదు. దేవుని మీద ఆధారపడి కేవలం దేవుడు అన్ని చూచుకుంటాడు అని నిరీక్షణ కలిగి ఉండడం. దేవుడు మనకి సమకూరుస్తాడు, సమయానికి సమకూరుస్తాడు అని ఎదురు చూడటం. నిరీక్షణ కలవారు ఉంటారు కాబట్టి మీకు సమస్త ఆనందము సమాధానం మీకు దొరుకుతుంది. ప్రపంచంలో ఎంతో గొప్పవారి దగ్గరికి వెళ్ళి చాలా ఐశ్వర్యము అష్టైశ్వర్యములు సమస్తము సమకూడిన వారి దగ్గరికి వెళ్ళి మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగినప్పుడు కంపల్సరీ వాళ్ళు కాదనే చెప్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనుగ్రహించిన సమాధానం శాంతి వారి దగ్గర లేదు. పౌలు వారిని ఏమని ఆశీర్వాదం తెలుపుతున్నాడంటే, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోండి, దానివల్ల సమస్త ఆనందము సమాధానం మీకు దొరుకుతుందని. అటువంటి విలువైన ఆనందము సమాధానం దేవుడు మనకు దయచేస్తాడు అని వాక్యం తెలియపరచబడుతుంది. యెషయా గ్రంథంలో ప్రవక్త ద్వారా తెలియపరచబడినట్లు, నీ అందు విశ్వాసం ఉంచువాడు పూర్ణ శాంతి గలవాడుగా ఉంచుదువు అని వాక్యం తెలియపరచబడుతుంది. అదే వాక్యాన్ని ఎత్తిపట్టి పౌలు తన సంఘస్థులకు, రోమీ సంఘస్థులకు ఆశీర్వాదం తెలుపుతున్నాడు. మీరు సమస్త ఆనందము పూర్ణ శాంతి కలవారగా ఉండటానికి, మీరు సమాధానం కలిగి ఉండడానికి నేను ఆశీర్వాదం తెలుపుతున్నాను అని పౌలు తెలుపుతున్నాడు. అదే ఆశీర్వాదం దేవుడు ఈరోజు మనకు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందాం, ఆయన అనుగ్రహించే శాంతి సమాధానాలు తీసుకుందాం. దానివల్ల దేవుడు మనకి నిరీక్షణలో సమస్తమును సమకూరుస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్యా, నీ నామమునకు లెక్కలేని వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అభిషేకించమని నీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. నీవు అనుగ్రహించే సమాధానము, నెమ్మది, శాంతి మా అందరికీ అనుగ్రహించండి. లోకమీయలేనటువంటి ఆనందం మీరు మాకు ఇస్తానన్నారు ప్రభా. పూర్ణ శాంతి సమాధానాన్ని మాకు దయచేస్తానన్నారు ప్రభా. అటువంటి విధంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.